నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. స్థానిక 33వ వార్డులో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మరిన్ని పథకాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాములు పాల్గొన్నారు. మనమందరం కూడా ధర్మం పక్షాన వహిద్దాం. ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధిని కోరుకుందాం. ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుందాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అన్ని కూడా సజావుగా జరిగేలాగా చూద్దాం. అన్నిటికీ నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరి ముందు మరి అన్ని రకాలుగా కూడా భరోసా ఇస్తూ చేతులు జోడించి మరి మీకు అభ్యర్థిస్తున్నాను. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఫ్యాన్ గుర్తు ఓటేయమని కోరుతా ఉన్నాను. అలాగే మన నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల గారు ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు కాబట్టి ఆవిడ కూడా పార్లమెంటు ఓటు ఫ్యాన్ గుర్తు ఓటేసి ఇద్దరికి. తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పట్టణంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి శ్రీనివాస్ సేవా దృక్పథం గల వ్యక్తి అని, ఇలాంటి వారిని గెలిపించుకుంటే ప్రజల సమస్యలు తీరుస్తారని పేర్కొన్నారు. అన్ని చేశారంటే 5 సంవత్సరాల్లో అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడతాం, మనం అందరం బాగుంటాం. పథకాలతో పాటు పథకాలు ఎక్కడ బాగుండి, పథకాలు అన్నీ ఉంటాయి. ఓకే, పథకాలతో పాటు మనకు అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఏమంటారు ఉద్యోగాలకు సంబంధించిన అవన్నీ తీసుకొని వస్తారు ఇక్కడికి. సో ఖచ్చితంగా మీరు జనసేనకి గెలిపించాలి. ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి మన శ్రీను గారు నిలబడ్డారు అభ్యర్థిగా. కూటమిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో సంగం చెరువు గ్రామంలో ఆదివారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రజా ప్రయోజనాలను ప్రక్కన పెట్టారని మండిపడ్డారు. దీంతో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామగారు పింఛన్ మళ్ళీ మనకు 4,000 రూపాయలు పెంచి మన ఇంటికి వస్తుంది. సైకిల్ మధ్య అవుతా కట్టిన బిల్డింగ్ కి ఇప్పటికి మీకు 80,000 రావాలమ్మా. మీకు 8 రూపాయలు కూడా. ఆచంట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని వివరాలను ఆదివారం వివరించారు. ఈ మేరకు తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్యలు పాల్గొన్నారు. ఏమైతే చేయదలుచుకున్నా అన్ని కూడా నేను మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విద్య గురించి, ఆరోగ్యం గురించి, రైతుల గురించి, మహిళా సాధికారత విషయాలన్నీ కూడా నవరత్నాలు పొందుపరచడం జరిగింది. గతంలో ఉన్న అమ్మఒడిని 12,000 పెంచడం జరిగింది. అలాగే రైతు భరోసా కూడా పెంచడం జరిగింది. అలాగే చేయూత గత 5 సంవత్సరాలు ఎలా ఇచ్చారో అన్ని పథకాలు అలా ఇచ్చుకుంటూ, అలాగే మహిళలకు కూడా 3 లక్షల దాకా సున్నా వడ్డీని 1,50,000 నుంచి 3 లక్షలకు కూడా పెంచడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా కరోనా వచ్చినా కానీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ నెరవేర్చుకుంటూ ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడకుండా ఉండటం కోసం దాన్ని సాయశక్తులు ఎదురు తీసుకెళ్ళడం జరిగింది.
కరోనాతో ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొని. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణ పరిధిలోని 12వ వార్డులో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఆదివారం విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. అసెంబ్లీకి, లోక్సభకు ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు ముంగండి కృపానందం, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ గంగుల గోపీలు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీల మద్దతుతో నిడదవోలు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పెరవలి మండలం సీతారామపురం, వెంకట్రాయపురం, అజ్జరం, కాపవరం గ్రామాల్లో ఆదివారం పర్యటించి ఓటర్లను కలుసుకుని ఎమ్మెల్యేగా తనను, రాజమండ్రి ఎంపీగా దగ్గుపాటి పురంధేశ్వరులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకులు బూరుగుపల్లి శేషారావు సహకారంతో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, మండల దేశం అధ్యక్షులు అతికాల శ్రీనివాస్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పిప్పర రవిలు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సేవ కోసం ఏర్పడిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఇటువంటి ప్రగతిశీల కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి సంస్థకు పేరు తేవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ నల్లి నాగలోకేష్, అధ్యక్షులు పోతాబొత్తుల పరమేశ్వరి, సభ్యులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆ చెట్టు ప్రారంభించి చాలా సంతోషంగా ఉంది. ఈ వేసవి కాలంలో ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ యూత్ చాలా చక్కని ఆలోచన చేసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్గా. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండ్రాజవరం నుంచి ఇలా తలుపు వెళ్ళేవారు కానీ, లేకపోతే ఇటువైపు రాజమండ్రి వెళ్ళేవారు కానీ ఇక్కడ ఆగి వాళ్ళ యొక్క ఆహారం తీసుకుని వెళ్ళాలని చెప్పేసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎన్డీఏ కూటమి నుండి అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాథుర్ అన్నారు. ఈ మేరకు అయినవెల్లి మండలం తొత్తరముడిలో పి గన్నవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబులు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. గ్రామ శాఖలు మాత్రమే ఓటర్ మహాశైలారా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తి అలంకరణకు నెల్లూరుకు చెందిన ఎవర్మార్క్ సంస్థ 9,70,000 రూపాయలు విలువ చేసే 155 గ్రాముల బంగారు కిరీటాన్ని బహుకరించారు. సంస్థ అధినేతలు అప్పల రంగనాథం, అప్పల రాజ్ కుమార్, అప్పల దిలీప్ చక్రవర్తులు దీనిని దేవస్థానానికి సమర్పించారు. కిరీటానికి ఆలయ అర్చకులు సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించి నరసింహస్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించారు. దాతలకు వేద ఆశీర్వచనం అందించి గౌరవించారు. మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రక్రియను వేగవంతం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తనకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిలిని గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం చేసిన పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. తణుకు పైడిపర్రులో పక్షుల కోసం చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక పీఠం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన జనసేన వైసీపీ అభ్యర్థులు. ఇంటెంటా పర్యటించిన బొలిశెట్టి సత్యనారాయణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని చెందేందుకు ఎన్డీఏ కూటమి గెలుపు అత్యవసరం. పాలకులలో ప్రకటించిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. వైసీపీ మేనిఫెస్టో వివరాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ, ఎంపీ అభ్యర్థి ఉమాబాలలు. నిడదవోలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన వైసీపీ జనసేన అభ్యర్థులు శ్రీనివాస్ నాయుడు, కందులలు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన్విల్లి మండలంలో పేర్కొన్న అమలాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి నెల్లూరుకు చెందిన ఎవర్మార్క్ సంస్థ బహుకరించిన 155 గ్రాముల బంగారు కిరీటం. అభినందించిన గ్రామ ప్రజలు, ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.